రెడ్డిగా డీటెయిల్స్ చూస్తే హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ బాలకృష్ణ రిమాండ్ రిపోర్ట్లో కీలక అంశాల వెలుగులోకి వచ్చాయి. 45 పేజీల రిమాండ్ రిపోర్ట్లో ఏసీబీ సంచలన విషయాలను బయటపెట్టింది. భారీగా ఆస్తుల గురించిన ఏసీబీ కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. గోల్డ్, సిల్వర్ వాచ్లు, ఫోన్లు, గృహ ఉపకరణ మొత్తం వాల్యూ 8.26 కోట్ల రూపాయలుగా ఉన్నట్టు తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ బాలకృష్ణ రిమాండ్ రిపోర్ట్లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. 45 పేజీల రిమాండ్ రిపోర్ట్లో ఏసీబీ సంచలన విషయాలను బయటపెట్టింది. భారీగా ఆస్తుల గురించి ఏసీబీ కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. గోల్డ్, సిల్వర్ వాచ్లు, ఫోన్, గృహ ఉపకరణ వస్తువుల మొత్తం వాల్యూ 8.26 కోట్ల రూపాయలుగా ఉన్నట్టు తెలుస్తుంది. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ బాలకృష్ణ రిమాండ్ రిపోర్ట్లో కీలక అంశాలు వెలుగు చూశాయి. ఈ రిమాండ్ రిపోర్ట్లో రాజ్ న్యూస్ చేతికొచ్చింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి, ఏంటి అసలు ఆ రిమాండ్ రిపోర్ట్లో ఏముంది, ఎలాంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి? ఈ ఏసీబీ అధికారులు కోర్టుకు సమర్పించిన 45 పేజీల రిమాండ్ రిపోర్ట్లో చాలా కీలకమైన అంశాలను కూడా జోడించారు. దీంట్లో భాగంగా ఎప్పుడైతే విచారణకు తీసుకొచ్చిన తర్వాత ఆయన ఏమాత్రం కూడా విచారణకు సహకరించలేదని చెప్పేసి దీంట్లో ప్రధానంగా గమనిస్తే 1994లో గ్రూప్ 1 క్యాడర్లో ఈయన సర్వీసులోకి వచ్చాడు. తర్వాత అనంతపురం, గుంటూరు, వైజాగ్, జిహెచ్ఎంసీ మున్సిపల్ శాఖల్లో కూడా ఆయన కీలకమైన పదవుల్లో ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అలాగనే 2021 నుంచి 2023 వరకు హెచ్ఎండిఏ డైరెక్టర్గా ఉన్నాడు. ఈయన మీద అవినీతి ఆరోపణలు ఎప్పుడైతే వచ్చిన తర్వాత ఏకకాలంలో దాదాపుగా 18 చోట్ల ఏసీబీ అధికారులు దాడులు చేయడం జరుగుతూ ఉంది. ఈ దాడుల్లో 50 భారీ ఇన్వెస్ట్మెంట్కు సంబంధించిన పెట్టుబడికి సంబంధించిన ప్రాపర్టీ డాక్యుమెంట్స్ను, అలాగనే 4.9 కోట్ల స్థిరాస్తులు, అలాగనే 8 కోట్ల చరాస్తులకు సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా ఈ రైడింగ్ సమయంలో సేకరించడం జరుగుతూ ఉంది. దీంట్లో మనం గమనిస్తే ఈయన ఆస్తులు ఎక్కువగా చూస్తే పుప్పాలగూడ, ఆదిత్య పోర్ట్ వ్యూ, అలాగనే విల్లా హౌస్, సోమాజిగూడ, లెజెండ్, అలాగనే తులిప్స్ ఫ్లాటు, అలాగనే షేర్లింగంపల్లిలో ఆదిత్య ఫ్లాట్, అలాగే మల్కాజ్గిరి, చేవెల్లో కూడా ఈయనకు చాలా ఫ్లాట్స్ ఉన్నట్టు కూడా కొన్ని ఫ్లాట్ డాక్యుమెంట్స్ కూడా సేకరించామని ఏసీబీ అధికారులు తమ రిమాండ్ రిపోర్ట్లో పేర్కొనడం జరుగుతూ ఉంది. అలాగనే నాగర్ కర్నూల్లో 12 ఎకరాలు, అలాగనే చేవెళ్ళ అబ్దుల్లాపూర్ ప్రాంతంలో 11 ఎకరాలు, అలాగనే భువనగిరి, యాదాద్రి, జనగాం, అలాగనే సిద్దిపేట, గజ్వేల్లో భూములు, ఫ్లాట్స్ కూడా గుర్తించారు. అంటే రైడింగ్ సమయంలో 99 లక్షల రూపాయల నగదు కూడా దొరికింది. అలాగే 4 కార్లు కూడా ఉన్నాయి. ఈ 4 కార్ల విలువ దాదాపుగా 51 లక్షలు ఉందని చెప్పి తెలుస్తూ ఉంది. అలాగనే బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్న కొన్ని బ్యాంకుల్లో దాదాపుగా 58 లక్షల రూపాయల ఉన్నాయని చెప్పడానికి తెలుస్తూ ఉంది. ఇదే కాకుండా స్వప్న మనం గమనించవచ్చు, ఈయన దగ్గర దొరికిన వాచ్లు చాలా కాస్ట్లీ వాచ్లు దొరికాయని చెప్పని కూడా రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. దీంట్లో రోలెక్స్, అలాగే రాడో, ఫాజిల్, అలాగనే టిసన్ బ్రాండెడ్ 150 హ్యాండ్ వాచ్లు ఉన్నాయి. మొత్తం చూస్తే వీటి విలువ 32 లక్షల రూపాయల పైనే ఉంటుందని చెప్పని కూడా చెప్తా ఉన్నారు. దీంట్లో అలాగనే యాపిల్ ఫోన్స్, ట్యాబ్స్ మొత్తంగా 31 స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ కూడా దాదాపుగా 15 లక్షలు ఉంటుందని చెప్పేసి అలాగనే పలు ఇన్ఫ్రా కంపెనీల మీద కూడా ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. దీంట్లో సాయి సందీప్ ఇన్ఫ్రా, అలాగనే క్వారిజన్ స్పేస్, అలాగనే ఎస్ఎస్ కన్స్ట్రక్షన్, అలాగనే పలు ఇన్ఫ్రా సంస్థల్లో కూడా ఈయన పెట్టుబడులు పెట్టి తెలుస్తూ ఉంది. దీంట్లో ఈ 18 చోట్ల దాడులు చేస్తున్న నేపథ్యంలో ఉప్పల్లో ఉన్న సోదరి ఇంట్లో, అలాగనే కొర్రేముల్లో సోదరులు, అలాగనే హిమాయత్ నగర్లో బాంబర్ నివాసంలో కూడా దాడులు చేస్తే చాలా డాక్యుమెంట్లు, బినామీ పేర్లతో ఉన్న ఆస్తులు కూడా సేకరించడం తెలుస్తూ ఉంది. మొత్తంగా 155 డాక్యుమెంట్ షీట్స్, అలాగనే 4 పాస్బుక్లు కూడా స్వాధీనం చేసుకున్నట్టు ఈ రిమాండ్ రిపోర్ట్లో పేర్కొనడం జరుగుతూ ఉంది. దాదాపుగా 20 ఎల్ఐసి బాండ్స్ కూడా సేకరించారు. తర్వాత ఐటీ రేటెడ్ బాండ్స్, తర్వాత లాకర్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు ప్రస్తుతం నాంపల్లి కోర్టులో విచారణలో ఉంది. మరి కాసేపు దానికి సంబంధించిన జడ్జిమెంట్ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. అంటే ఈ లాకర్లో ఇంకా ఏమేమి ఉన్నాయి, బినామీకి సంబంధించిన ఆస్తులకు సంబంధించిన వివరాలు ఉన్నాయా, తర్వాత ఇప్పటికే ఆయన రేరాలో పనిచేస్తున్నప్పుడు కొన్ని కంపెనీలకు ఫేవర్ చేసి అక్రమాస్తులు కూడబెట్టాడు, విల్లాసును లంచంగా తీసుకున్నాడని చెప్పిన వివరాలు కూడా దీంట్లో పేర్కొనడం జరుగుతూ ఉంది. దీంట్లో మనం గమనిస్తే ప్రధానంగా పీర్జాదిగూడలోని రమాదేవి, మైహోం బోజాలోని కిరణాదిత్య, జూబిలీస్లోని ప్రమోద్ కుమార్, మాదాపూర్లోని కొమ్మడి సందీప్, అలాగే బాచుపల్లిలోని సత్యనారాయణమూర్తి నివాసాల్లో కూడా దాడులు చేసిన నేపథ్యంలో ఇవన్నీ కూడా దొరికాయని చెప్పేసి ఈ
45 పేజీల రిమాండ్ రిపోర్ట్లో చాలా కీలకమైన అంశాలను పేర్కొనడమే కాకుండా ఇంకా చాలామంది విచారించాల్సిన అవసరం ఉంది. ఈయన ఎక్కడైతే పనిచేశాడో ఆయా ప్రాంతాలకు సంబంధించి కొంతమందికి ఫేవర్ చేశాడు, కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీకి ఫేవర్ చేశాడు కాకుండా దీంట్లో ప్రధానంగా మనం గమనిస్తే కొంతమంది రాజకీయ నాయకులకు ఈయన అండగా ఉన్నాడు. రాజకీయ నాయకుల అండతోటే ఆయన ఇవన్నీ చేయగలిగాడు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న రాజకీయ నాయకులు సంబంధించిన వ్యవహారంలో కూడా కొంత సమాచారం సేకరించారు. అంటే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ బ్యాక్గ్రౌండ్లో ఉండి రన్ చేసినప్పటికి కూడా వాళ్ళకు ఫేవర్గా వాళ్ళు చెప్పిన వ్యక్తులకు అంటే కంపెనీలకు ఫేవర్గా ఆయన అనుమతులు ఇచ్చారని చెప్పేసి దాని మీద కూడా చాలా కీలకమైన ఇన్ఫర్మేషన్ సేకరించి తెలుస్తూ ఉంది. దీంట్లో మనం గమనిస్తే ప్రధానంగా దీంట్లో సిఎస్ రాజశేఖర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ అలాగే మంత్రులు దేవేందర్ రెడ్డి లాంటి వాళ్ళు చాలా కీలకంగా వ్యవహరించారు. వాళ్లే వెనకుండి ఈ అనుమతులు ఇప్పించారు ఈయన ద్వారా అని చెప్పేసి దానికి తగ్గట్టుగా వాళ్ళు కూడా భారీ ఎత్తున అమౌంట్ బదిలీ అయింది, భారీ అక్రమాస్తులు కూడబెట్టారని చెప్పేసి కూడా పేర్లు బయటకు వస్తూ ఉన్నాయి. మరి దీనికి సంబంధించిన పేర్లు ఏమైతే ఉన్నాయో మాజీ మంత్రులు దేవేంద్ర రెడ్డి కావచ్చు, తర్వాత శ్రీనివాస్ గౌడ్ కూడా కొంతమందిని అంటే ఏదైనా సరే అనుమతి కావాలి అంటే డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ స్థలానికి కానీ ఆయా కంపెనీలకు కానీ ఆయనే ఈ బాలకృష్ణ తీసుకెళ్లి కూడా ఈ రకమైన రిజిస్ట్రేషన్ చేయించాడు, అక్రమాలకు పాల్పడ్డారని చెప్పిస్తున్న ఆరోపణల మీద కూడా ఏసీబీ అధికారులు విచారణ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించిన కొంత కీలక సమాచారం కూడా ఉంది. ఖచ్చితంగా మరి కాసేపులో రాబోయే వారం పాటు పోలీస్ కస్టడీ అడుగుతూ ఉన్నారు. ఆ కస్టడీలో ఇంకా చాలా విషయాలు తెలుస్తూ ఉంది. స్వప్న ఇన్నారెడ్డి చూసుకున్నట్లయితే కొంతమంది మాజీ మంత్రుల పేర్లు అయితే తెర మీదకి వస్తూ ఉన్నాయి ఈ స్కామ్కి సంబంధించి, అవినీతికి సంబంధించి. అయితే ముఖ్యంగా పాలమూరుకు చెందిన ఒక మాజీ మంత్రి పేరు అయితే వినిపిస్తుంది. దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? స్వప్న మనం గమనిస్తే దీంట్లో అంటే శ్రీనివాస్ గౌడ్ పేరు చాలా ప్రముఖంగా వినిపిస్తూ ఉంది. అలాగనే దేవేంద్ర రెడ్డి పేరు కూడా వినిపిస్తూ ఉంది. అంటే అక్రమ లేఅవుట్లకు అనుమతి కావాలంటే వెనకుండి నడిపించిన మంత్రులు వీళ్ళు ఉన్నారు, ఇంకా చాలా మంది కూడా ఉన్నారని చెప్పి తెలుస్తుంది. అంటే వీళ్ళకి సంబంధించిన కొంత కీలకమైన సమాచారం ఉంది. అంటే అనుమతులు ఇస్తున్న అంటే కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులకు 311 జీవోలో కావచ్చు, తర్వాత అక్రమ లేఅవుట్లకు సంబంధించి కావచ్చు, రెగ్యులేషన్ ప్రక్రియలో కావచ్చు పూర్తిగా సహకరించాడు. దీన్ని వెనకుండి నడిపించిన వ్యక్తుల్లో వీళ్ళు కూడా ఉన్నారు అని చెప్పేసి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. దీంట్లో రాజశేఖర్ రెడ్డి ఒక వ్యక్తి సిఎస్గా ఉన్న వ్యక్తి దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నాడు. అలాగే శ్రీనివాస్ గౌడ్, దేవేంద్ర రెడ్డి మంత్రులు కూడా ఉన్నారు. ఇంకా చాలా మంది ఇన్వాల్వ్మెంట్ ఉంది. అంటే గత సంవత్సరం క్రితమే ఈయన మీద అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులకు ఫైల్ వెళ్ళింది. కానీ అక్కడ ఏసీబీ అధికారులు రైడ్ చేయకుండా రాజకీయ పలుకుడు ఉపయోగించి ఆ ఫైల్ ఆపగలిగాడు. ఎప్పుడైతే తెలంగాణ సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో వెంటనే దానికి సంబంధించిన ఫైల్ మీద సివి ఆనంద్ దృష్టి పెట్టి దీంట్లో హెచ్ఎండిఏలో జరుగుతున్న అవినీతి అక్రమాలు కావచ్చు, బాలకృష్ణ చేస్తున్న అవినీతి అక్రమాలకు సంబంధించి కావచ్చు పూర్తిగా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతూ ఉంది. దీంట్లో రాజకీయ నాయకులు మనం చెప్పిన రాజకీయ నాయకులే కాకుండా ఇంకా చాలామంది ఇన్వాల్వ్మెంట్ ఉంది. శ్రీనివాస్ గౌడ్, దేవేంద్రతో పాటు మరికొంతమంది కూడా దీంట్లో కీలకంగా వ్యవహరించారు. దీనికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా సేకరించే పనిలో పడ్డారు. వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎక్కడెక్కడ ఉంది, ఎక్కడెక్కడ వీళ్ళు పనులు చేయించుకున్నారని చెప్పంటే ఏదైనా సరే అంటే అక్రమ అనుమతులకు సంబంధించిన వ్యవహారంలో వీళ్ళ ప్రోద్బలంతో చేశాడని చెప్పేసి నేపథ్యంలో కూడా విచారణ కొనసాగుతూ ఉంది. స్వప్న అయితే 45 పేజీల రిమాండ్ రిపోర్ట్, 18 చోట్ల సోదాలు, అలాగే 50కి పైగా ప్రాపర్టీస్ గుర్తించారు. సుమారు ఈ అవినీతి మొత్తం కూడా 500 కోట్లకు పైబడి ఉంటుంది అంటూ కూడా ఏసీబీ అధికారులు అయితే చాలా స్పష్టంగా చెప్తున్నారు. అయితే బినామీలను కూడా అనేక మందిని ఇప్పటికే ఏసీబీ గుర్తించినట్టు తెలుస్తుంది. మరి వారికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా అందుబాటులో ఉన్నాయన్నారండి? ఖచ్చితంగా స్వప్న, ఈయన ఆస్తులు కూడా చాలా వరకు బినామీ పేర్లతో పెట్టుకున్నాడు. దీంట్లో ఆయన డ్రైవరే చాలా కీలకంగా వివరించాడు. ఎక్కువ శాతం బినామీలు ఆయన పేరు మీద ఉన్నాయని చెప్పని కూడా చెప్తా ఉన్నారు. అలాగనే చెల్లెలు, తమ్ముడు, మరి ఇతర బంధువులు కొంతమంది మీద కూడా దీనికి సంబంధించిన బినామీ ఆస్తులు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా దొరికినాయి. ఇప్పుడు దొరికిన మనం గమనిస్తే దీంట్లో ఇప్పటి వరకు దొరికిన డాక్యుమెంట్సే కాకుండా ఇంకా ఇన్వాల్వ్మెంట్ ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అంటే గవర్నమెంట్ అంటే ప్రస్తుతం అధికారంలో ఉన్న కొంతమంది అంటే ఆయన ఆయా ప్రాంతాల్లో అంటే ఉద్యోగంలో లేకపోయినప్పుడు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేశాడు, చాలామందిని ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళ ద్వారా అవినీతికి పాల్పడ్డాడని చెప్పేసి కూడా ఈ రిమాండ్ రిపోర్ట్లో చాలా స్పష్టంగా పేర్కొనడం జరుగుతూ ఉంది. దాంట్లో ఆ అధికారులు ఎవరు, ఇప్పుడు ఏ పోస్టులో ఉన్నారు, ఆ అధికారుల పేర్లు ఏంటన్న లిస్ట్ కూడా తయారైంది. ఇప్పుడు కనుక ఏసీబీ అధికారులు కనుక బాలకృష్ణని
కస్టడీ తీసుకుని విచారిస్తే అధికారుల పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం వాళ్ళు జిహెచ్ఎంసీలో కావచ్చు, తర్వాత వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళ పేర్లకు సంబంధించిన లిస్ట్ కూడా తయారైపోయింది. వాళ్ళ మీద కూడా ఏసీబీ అధికారులు ఒక నిఘా పెట్టడం జరుగుతూ ఉంది. సో వాళ్ళకి సంబంధించిన పేర్లు కూడా ఖచ్చితంగా విచారణలో వెలుగులోకి వస్తాయి. రాజకీయ నాయకులు వెలుగులోకి వస్తారు. అక్రమ లేఅవుట్లు పొందిన ఎవరైతే ఈ కంపెనీలు ఉన్నాయో ఆ కంపెనీలు కూడా దాదాపుగా ఒక 6 నుంచి 9 కంపెనీలు పెద్ద పెద్ద బడా కంపెనీలు అని చెప్పి కూడా తెలుస్తూ ఉంది. మరి ఆ కంపెనీలు ఎవరు, ఆ కంపెనీల సంబంధించిన ఎలాంటి లేఅవుట్లు ఉన్నాయి, తర్వాత ఏ రకంగా అక్రమంగా వాళ్ళు కట్టడాలు కట్టారు, మరి ఈ కట్టడాలు కట్టిన నేపథ్యం ఏవైతే ఉందో ఆ లేఅవుట్ల మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు, మరి ఇప్పటికే దాన్ని కొన్న ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళు దానికి సంబంధించిన అక్రమ లేఅవుట్లు కాబట్టి, అక్రమ కట్టడాలు కాబట్టి మరి ఆ ఆస్తులు వదులుకోవాల్సిందేనా, మరి దాని మీద వాళ్ళకు ఎలాంటి న్యాయం జరుగుతుందా అంతా కూడా సస్పెన్స్ కొనసాగుతూ ఉంది. ఏదైనప్పుడు కూడా ఓవరాల్గా మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకుని విచారిస్తే మాత్రం ఇంకా చాలా విషయాలు బయటపడే అవకాశం కనిపిస్తూ ఉంది. స్వప్న. థ్యాంక్ యూ.